జై హో. రాజుగారు ఏడుచాపల కథ కాదు, ఇది రాజుగారు 7 గాడిదల కథ. తమిళనాడులోని తిరుచి జిల్లా ముసిరి గ్రామంలో రాజ్ జోసెఫ్ అనే యువకుడు ఉన్నత విద్యావంతుడు. ఉద్యోగం లేక వ్యవసాయం చేశారు, కానీ కలిసి రాలేదు. అనుబంధ రంగాలకు వెళదామని నిశ్చయించారు. సంప్రదాయ రంగాలైన కోళ్ల పెంపకం, పాడి పరిశ్రమ కాకుండా 7 గాడిదలతో డాంకీ ఫారం పెట్టారు. దశ తిరిగింది. నెలకు లక్షల ఆదాయం కళ్ళజూస్తున్నారు. గాడిదలు దూషణకు, పరిహాసానికి పర్యాయపదంగా మారాయి. కానీ అనాదిగా సమాజంలో అవెంతో ముఖ్య పాత్ర పోషిస్తున్నాయి. రవాణా నుంచి సేద్యం దాకా అనేక రంగాల్లో పనులకు సాయపడుతున్నాయి. పనిచేసే జంతువులుగా వీటిది శతాబ్దాల చరిత్ర. సాంస్కృతిక, మత సంబంధ వేడుకల్లో కనబడతాయి. అలాంటి గార్ధపాలు ఆర్థికంగా మానవాళికి ఎంతో మేలు చేస్తున్నాయి. గాడిదల పెంపకం క్రమంగా సేద్యానుబంధ రంగంగా మారుతున్న వైనాన్ని తమిళనాడులో ఓ విద్యావంతుడి విజయగాథ నిరూపిస్తోంది. మా వారు 20 ఏళ్ల క్రితం వరకు పొలం చూసుకునేవారు. కానీ కొన్ని కారణాలతో విక్రయించాల్సి వచ్చింది. అప్పుడు వ్యవసాయ అనుబంధ రంగాలపై దృష్టి పెట్టాం. అందరిలా కోళ్లు, మేకలు పెంచటం, ఆవులతో డైరీ ఫామ్ పెట్టడం కాకుండా వినూత్నంగా ఉండాలని ఈ డాంకీ ఫారం నెలకొల్పాం. సామాజిక మాధ్యమాల ద్వారా ప్రాచుర్యం వచ్చింది. మాధ్యమాల కథనాలు, వీడియోలతో జనంలో అవగాహన పెరిగింది. మేమీ పని విజయవంతంగా చేశాం. ఇంకా తెలియని వారికి చెప్పాలనుకుంటున్నాం. இதை பற்றி சக்ஸஸ்ஃபுல்லாக நாங்கள் கொண்டு போயிட்டு இருக்கோம். இது நிறைய பேருக்கு நாங்கள் சொல்லணும்னு நினைக்கிறோம். రాజు జోసెఫ్ మాజీ న్యాయవాది, సేద్యానుబంధ రంగ వ్యాపారవేత్తగా మారిన విద్యావంతుడు. ఆయన తిరుచి జిల్లా సారియంపట్టిలో అయింతినై ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీని స్థాపించారు. ఇదో వినూత్న ఆలోచన. ఓవైపు అంతరించిపోతున్న గాడిదల సంతతి వృద్ధికి కృషి చేస్తున్నారు. మరోవైపు రైతులకు లాభసాటి వనరుగా మార్చే లక్ష్యంతో సాగుతున్నారు. ஐந்தனை கழுத பண்ணையிலேருந்து உங்கள்கிட்ட பேசிகிட்டு இருக்கேன். నేనిప్పుడు మా ఐంతినై డాంకీ ఫామ్ నుంచి మాట్లాడుతున్నాను. ఈ వ్యాపారంలో నా సతీమణి నాకు ఎంతో సహకారం అందజేస్తున్నారు. నిర్వహణకు అవసరమైన సాంకేతికత, అలాంటి వ్యవహారాలను తనే చూసుకుంటున్నారు. గాడిద పాలను చర్మ సౌందర్య సాధనాలైన సబ్బులు, లిప్ బామ్, క్రీంల తయారీలో ఉపయోగిస్తున్నారు. తాయెత్తులు తయారవుతున్నాయి. ఇందుకు సహకరించేందుకు ఉద్యోగులు ఉన్నారు. இங்கே தொழிலாளர்கள் இருக்காங்க. அதை பண்ணி தர்றதுக்கு பண்ணி நாங்கள் அதை சேல் பண்ணிட்டு இருக்கோம். మన దేశంలో రహదారులు లేని కాలంలో గాడిదలదే రవాణాలో కీలక పాత్ర. బరువులు మోసి ఆదుకునేవి. కానీ రహదారుల నిర్మాణం, యాంత్రీకరణతో క్రమేణా గార్ధపాల వినియోగం తగ్గిపోయింది. మారిన నేపథ్యంలో పనిచేసే జంతువులైన గాడిదలను తిరిగి సమాజానికి పరిచయం చేసే సమయం ఆసన్నమైందని రాజు జోసెఫ్ భావిస్తున్నారు. ఈ పరిచయం అవి అందించే ఉత్పత్తుల వినియోగంతో సుమా గాడిద పాలతో సబ్బులు, ధూపం తదితర వస్తువుల తయారీతో లాభాలు ఆర్జించవచ్చు. ఇతర జంతువులతో పోలిస్తే గాడిద పాల ఉత్పత్తిలో కొన్ని సవాళ్లున్నాయి. కానీ విశ్వ సౌందర్య విపణిలో గార్ధప పాలకు ఆదరణ ఉంది. தொழிலாக பண்ண முடியும்னா எப்படின்னா இதில் டைரெக்டாக கிடைக்கிற பொருட்கள். గాడిద పాలు, వ్యర్థాలు, మూత్రంతో ప్రధానంగా వ్యాపారం చేస్తాం. ఇవన్నీ బాగా విక్రయం అవుతున్నాయి. తాము వీటిని వైద్య అవసరాల కోసం తాము కొంటున్నట్లు కొనుగోలుదారులు చెబుతున్నారు. గాడిద పాలను ఔషధాల తయారీలో ఉపయోగిస్తున్నారు. వీటి పాలను 6 నెలల పాటు నిల్వ చేయవచ్చు. మేము విలువ ఆధారిత ఉత్పత్తులను తేవాలని నిశ్చయించాం. గాడిద పాలు ప్రధాన ముడి పదార్థంగా సబ్బులు, లిప్ బామ్స్ ఉత్పత్తి చేస్తున్నాం. వాటి వెంట్రుకలను తాయెత్తుల తయారీకి వాడుతున్నారు. వాటి ప్రతి ఉత్పత్తితో డబ్బే డబ్బు. அப்படின்னு பார்க்கும்போது எல்லாமே காசு தான். இதெல்லாம் நாங்கள் இப்போ பண்ணிக்கிட்டு இருக்க வேலையோட నిత్యం వాటి పెంపకం ఊసులతో ఆయనకు ఓ అనుబంధం ఏర్పడింది. వాటిని పెంచాల్సిన ఆవశ్యకతను రాజు తరచూ చెబుతున్నారు. ఇలాంటి ఆధునిక అనుబంధ రంగ రైతులు వాటి విలువ పెంచేందుకు నిరంతరం మార్గాలను అన్వేషిస్తూనే ఉన్నారు. విశ్వ విపణిలో వాటి గిరాకీ అలాంటిది. మరి
సవాల్கள் அப்படின்னு பார்க்கும் பொழுது కళజ వளర్పులో வந்து நிறைய గాడిద పెంపకంలో చాలా సవాళ్లున్నాయి. వాటిని ఎలాగో అధిగమించాం. మొదట ఈ విషయం విని కొందరు మమ్మల్ని వింతగా చూశారు. అయినా లెక్క చేయలేదు. వీటి జాతి అంతరించే ప్రమాదంలో ఉందన్న విషయమే జ్ఞాపకముంది. ఇలాంటి సమయాన్నే వ్యాపార అవకాశంగా మలుచుకున్నాం. ప్రత్యేకించి గాడిద పాలు, వ్యర్థాలు, మూత్రానికి ఎంతో విలువ ఉంది. సామాజిక మాధ్యమాల్లో కొన్ని వ్యాఖ్యలు చూశాం. అలా ఓ వ్యక్తి అన్న మాటలు గుర్తున్నాయి. ఎవరూ కూడా గాడిదలను అంత తేలిగ్గా పెంచలేరు. అందుకు అదృష్టం కూడా ఉండాలి. మీకు అదృష్టం పుష్కలంగా ఉంది అని ఆయన రాశారు. కొందరు కొన్ని ప్రతికూల వ్యాఖ్యలు చేశారు. కానీ ఆయన అన్న మాటలు మాకెంతో ఉత్సాహాన్నిచ్చాయి. ஒரு குடுப்பனம் இருக்கும், அந்த குடுப்பனம் உங்களுக்கு இருக்கு அப்படின்னாரு. இந்த மாதிரி நிறைய இடத்துல இருந்து ఎంకరేజ్మెంట్ వரும். நிறைய ஒரு என்ன சொல்றதுன்னா நம்மளை ఎంకరేజ్ பண்ணுவாங்க, நம்மளை ఉత్సాహపడుతాங்க. గాడిద జాతి పరిరక్షణలో తమిళనాడు వెటర్నరీ అండ్ యానిమల్ సైన్సెస్ యూనివర్సిటీ చొరవ తీసుకుంటోంది. తిరుచి జిల్లాలో వీటి కేంద్రాల సంఖ్య పెరుగుదలకు ఇదే ముఖ్య కారణమని చెప్పవచ్చు. நான் இங்கே வேலைக்கு 2 வருஷமாக வந்துக்கிட்டு இருக்கேன். காலையில் 8:30 மணிக்கு வந்துடுவேன். గత 2 ఏళ్లుగా నేనిక్కడ పనిచేస్తున్నాను. ఉదయం 8:30 కల్లా వస్తాను. రాగానే వీటికి చిరుధాన్యాల ఆహారం, పొట్టు ఇస్తాను. సాయంకాలం మొక్కల సంబంధిత గ్రాసం అందిస్తాను. ఇక్కడ పనిచేయటం ఆర్థికంగా నాకెంతో మేలు జరిగింది. கஷ்டம் இதெல்லாம் கொஞ்சம் நீங்கி இருக்கு. சாரு வார சம்பளம் போட்டு தராங்க. ஏதோ எங்களுக்கு ஹெல்ப்பாக இருக்குது ரொம்ப. సమీప భవిష్యత్తులో రాజు ఇక్కడ డాంకీ థెరపీ ఇవ్వాలని భావిస్తున్నారు. సందర్శనకు వచ్చేవారు ఈ పెంపుడు జంతువులతో కాసేపు గడిపి సాంత్వన పొందాలని ఆయన అభిలాష. తద్వారా మానసికంగా దృఢంగా ఉండవచ్చని చెబుతారు. భావోద్వేగాలను నియంత్రించుకునే నైపుణ్యం అలవడుతుందంటారు. డాంకీ ఫార్మింగ్ పై ఒక అంకుర వ్యవస్థాపన తేవాలని, ఉత్పత్తులను విశ్వవాణిజ్య వీధిలో విక్రయించే వ్యూహంతో ముందుకెళ్తున్నారు. வருங்காலங்கள் அப்படிங்கிறது போது எனக்குள்ள எங்களுக்கு இருக்க ஒரு எய்ம் வந்து என்னன்னா భవిష్యత్తును దృష్టిలో ఉంచుకున్నాం. అంతరించిపోయే గాడిద జాతిని రక్షించే ప్రణాళిక ఉంది. గాడిదల పెంపకం మీద శిక్షణ ఇస్తాం. అది అంతర్జాల వేదికల్లోనూ లభిస్తుంది. ఒక అంకుర వ్యవస్థాపన తేవాలన్న ఆలోచన ఉంది. చర్మ సంరక్షణ ఉత్పత్తులను ప్రపంచ మార్కెట్లో విక్రయించే వ్యూహ రచన చేస్తున్నాం. இந்த கழுதைகளிலிருந்து தயார் பண்ற பொருட்களை எப்படி கொண்டு போகலாம், அவங்ககிட்ட எல்லாரையும் எப்படி பயன்படுத்த வைக்க முடியும். నేటి వ్యాపార ప్రపంచంలో గాడిదల సేవలకు, ఉత్పత్తులకు కొత్త నిర్వచనం ఇవ్వాల్సి ఉంది. ఈ దశగా రాజు జోసెఫ్ కృషి చొరవ ప్రశంసనీయం. పొలంలో సేద్యం కలిసిరాక అప్పుల పాలై విక్రయించి వినూత్న అనుబంధ రంగంలో ఎదిగిన రాజు స్ఫూర్తిదాత.